जरा बंद करके मलम जी नहीं अब बस हो गया। गुजरात से मोदी सरकार सतीश मैं यादाद्री भुवनगिरी जिला आत्मकूरू मंडल నుంచి వచ్చాము ఇక్కడ రాముని దర్శనం కోసము నిన్న నైట్ వచ్చాము రాముని దర్శనం ఈ రోజు మార్నింగ్ 7:30 చేసుకోవడం జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అయినాము రాముని దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యాలుగా హ్యాపీగా దర్శనాన్ని అక్కడ చేసుకొని ఇక్కడ పర్మశాలకు వచ్చినాము వచ్చే దారిలో కూడా నేచర్ అయినా ఏదైనా ప్రకృతి ఇక్కడ వచ్చే ప్రకృతి మొత్తం ఏమంటే మనం ఏదో ప్రపంచాన్ని మర్చిపోయి మంచి ఆహ్లాద ప్రదేశానికి వచ్చి ఇక్కడ దేవుని దర్శనం చేసుకోవడం జరిగింది ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఎక్కడ ఈ చెట్ల కింద ఎక్కడ కూర్చున్నా కానీ ఓ గోదావరి నది ఒడ్డున చాలా అక్కడ కూర్చొని చెట్ల మీద కూర్చొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బోటింగ్ చేసి అక్కడ కూడా బోటింగ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాము ఇలాంటి ప్రదేశాలకి ఏదైనా మనకు మైండ్ రిలీఫ్ కోసం కానీ ఏదైనా మన టెన్షన్స్ ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలాంటి ప్రదేశాలకు వస్తే ఎటువంటి టెన్షన్లు ఎటువంటి ఏమి ఉండకుండా జై శ్రీరామ అనే నినాదంతో హ్యాపీగా ఉండొచ్చు. ఈ జిల్లా ఆత్మకూర్యం నుండి రావడం జరిగింది. మేమంతా మా ఫ్యామిలీతో కలిసి రాముని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చాం. మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ మీద ఉంది కాబట్టి అదే బాధ్యతతోటి మేము రాముని దర్శించుకోవడానికి వచ్చాం. వాస్తవానికి రాబోయే 2-3 నెలల్లో మా ఫ్యామిలీతో కలిసి అయోధ్యకు కూడా వెళ్దాం అనుకుంటున్నాం. వాస్తవానికి భద్రాచలం రావడం మేము ఇది 4వసారి. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మా ఫ్యామిలీ ఎప్పుడైనా వచ్చినప్పుడైనా ప్రతిసారి బోటింగ్ చేస్తాం, పర్ణశాలకు వస్తాం. ఈ పర్ణశాల చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఒక చరిత్ర జరిగిన ప్రదేశం కాబట్టి ఇక్కడ ఉన్నట్టు చూసి మా చాలా ఆనందిస్తాం. ఒక విగ్రహాల రూపంలో కళ్ళకు కట్టినట్టుగా అద్భుతంగా చూపించడం జరిగింది. ఇక్కడ జరిగిన ఈ చరిత్రను మా భావితరాలకు, మా పిల్లలకు, మా అన్నదమ్ములకు, చెల్లెలకు కూడా నేర్పించాలని ఇక్కడ దాకా మేము రావడం జరిగింది. ఇంకా కూడా ఈ భద్రాచల అభివృద్ధికి ఇక్కడ జరిగిన సంఘటనలు ఇంకా ప్రపంచం మొత్తం తెలియజేయాలనుకుంటున్నాం. ఖచ్చితంగా మా వంతు సహకారంతో ముందుకెళ్తాం. పొద్దున్నే నది స్థానం చాలా ఆహ్లాదాన్ని కల్పించింది. తర్వాత రాముల వారి దర్శనం కూడా అంతే ఆనందాన్ని కలిగించింది. పర్ణశాల చూడడానికి వచ్చినప్పుడు అందాలు కూడా అంతే ఆనందాన్ని కలిగించాయి మాకు. ఇక్కడ పర్ణశాలలో ఉన్న ప్రతి సిచ్యువేషన్ ని ఎలా జరిగింది, అప్పట్లో జరిగిన యథార్థాన్ని కూడా మాకు విగ్రహ రూపంలో చూపించారు. రావణాసురుడు ఎలా వచ్చాడు, రావణాసురుడు ఎలా తీసుకెళ్లాడు, అమ్మవారు ఎలా బయటకు వచ్చాడు, భిక్షాటన కోసం ఎందుకు వచ్చాడు, అక్కడ ఉన్న లేడీ, రాముల వారి పాదాలు అవన్నీ మాకు చూడడం జరిగింది. చాలా సంతోషాన్ని కలిగించాయి. ఫ్యామిలీ టూర్ చేసుకొని యాక్చువల్గా ఇక్కడికి వచ్చినాం. ఫస్ట్ దర్శనం చేసుకున్నాం. మనం ఏంటంటే మన రాముల వారి దర్శనం చేసుకున్నాము. చాలా బాగుంది రాముల వారి దర్శనము. అక్కడ నుంచి నెక్స్ట్ డే అక్కడ స్టే చేసేసి ఇక్కడ మన పర్ణశాలకు వచ్చాము. పర్ణశాలకు వచ్చాక ఇక్కడ ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఏంటంటే మన ఒక అడుగు పెట్టగానే మనకి ఎనర్జీ లెవెల్స్ అనేసి బాడీలో ఒక విధమైన ఎనర్జీ లెవెల్స్ వస్తున్నాయి. ప్లస్ ఇక్కడ దృశ్యాలు చూస్తుంటే నిజంగా మనం ఇప్పుడు ఫీల్ అవుతున్నాము అట్లా ఉన్నామేమో అనే దీంట్లో ఉన్నామన్నమాట. ఇది అందరూ ఫ్యామిలీ కుటుంబ అందరూ వచ్చి చూసుకొని చాలా బాగుంటుంది. ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలకు చాలా చూపెట్టాల్సిన ప్రదేశం ఇది. మన ప్రతి ఒక్క హిందూ ఒకటి వచ్చి దర్శనం చేసుకోవాలి 110%. మనకి ఇప్పుడు అయోధ్య ఎట్లనో ఇప్పుడు ఈ మన భద్రాద్రి రామయ్య కూడా అట్లనే మనం దర్శనం చేసుకొని 100% అందరూ ఆయన దీవెనలు పొందాలనేసి నేను మనస్ఫూర్తిగా. సినిమా సిటీలో మాకు ఇటువంటి ఇదే అట్మాస్ఫియరే లేకుండే. ఇక్కడికి వచ్చి చూసాక అసలు మాకు సిటీకి పోవాలని లేదు. కాకపోతే తప్పని పరిస్థితుల్లో మాకు మా ఉద్యోగరీత్యా మేము పోవాల్సి వస్తున్నది. ప్లస్ ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి ఇక్కడ ఏంటంటే ఒక రాగానే ఒక ఎనర్జీ లెవెల్స్ ఫామ్ అవుతున్నాయి. మనం నిజంగా అమ్మవారిని చూసినట్టు, నిజంగా సీతారాముల వారిని చూసినట్టు మాకు ఒక విధమైన అనుభూతి కలుగుతుంది. చాలా సుందరంగా ఉన్నాయి. నేను మా పిల్లలతో మేము బోటింగ్ కూడా చేసాము. ఆ బోటింగ్ కూడా చాలా అంటే చాలా అందంగా అద్భుతంగా అనిపించింది. ప్లస్ మేము అంటే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని నేను ఇది చేస్తున్నాను, బోటింగ్ చేయండి, ఇక్కడ దర్శనం చేసుకోండి, పర్ణశాలకు రండి. ప్రతి ఒక్కరూ కంపల్సరీగా మనము ఇయర్లీ ఒక్కసారన్నా భద్రాచలం వచ్చి దర్శనం చేసుకోవాలనేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.
ఫస్ట్ వచ్చేసి భద్రాచల రామయ్య దర్శనం చేసుకున్నాము. ఇక్కడ పర్ణశాలకు వచ్చాము. మళ్ళీ ఇక్కడ నుంచి మేము అక్కడ సీతమ్మ వారి ఇంకొక ప్రదేశానికి వెళ్తున్నాము. చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ ప్రదేశాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. ఇక్కడ ఈ ప్రదర్శనశాలలో ఇక్కడ చాలా ప్రకృతి బాగుంది. మనం సిటీలో కూడా ఇంకా చూడలేము, కానీ ఇక్కడ బాగుంది. ఇక్కడ రామాయణంని నిజంగా కళ్ళతో చూసినట్టుంది. ఈ బొమ్మలను చూస్తుంటే చాలా బాగుంది. బోటింగ్ కూడా గోదావరి దగ్గర బోటింగ్ చేసినాం, చాలా బాగుంది. మీరు కూడా వచ్చి చేయాలి అని అనుకుంటున్నాం. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. నిన్న రాత్రి భద్రాచలం వచ్చి రామయ్య దర్శనం చేసుకున్నాము. ముఖ్యంగా ఏంటంటే అయోధ్యలో ఉన్న 22 జనవరిలో జరిగిన పోలీసు కాబట్టి ఇక్కడ భద్రాచలం వచ్చి రామయ్య దర్శనం చేసుకున్నాం. చాలా బాగా అయిందండి మాకు దర్శనం. పొద్దున కూడా ఒక దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ప్రకృతి చాలా బాగుందండి. ఇప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి మన హిందూ ధర్మం గురించి చెప్పాల్సిన విలువలన్నీ ఇక్కడ మనం నేర్పాలండి. రామయ్య ఏంటి, సీతమ్మ వాళ్ళు ఎన్ని 500 ఏళ్ళండి వాళ్ళు ఇంత కష్టపడి ఇంత మనం చేసుకున్నప్పుడు రామయ్య నుంచి దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరు నుంచి దర్శనం చేసుకోండి. పిల్లలకి రామయ్య జీవిత చరిత్ర చెప్పి ఆయనలాగా ఉండాలని మనం ప్రతి ఒక్కరు చెప్పాలండి. సనాతన ధర్మం కూడా ఇక్కడి నుంచి మనకు మొదలైంది కాబట్టి పిల్లలను తప్పకుండా తీసుకొచ్చి చూపించాలండి. భద్రాచలంలో గోదావరి తల్లి ఇక్కడ శబరి కూడా ఇక్కడే రామయ్యకి సేవ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ అదృష్టం మనకి ఈ జన్మలో వచ్చిందంటే మనం కొంచెంలో కొంచెం ఏదో పుణ్యం చేసుకున్నాం కాబట్టి మనం ఆయన మొన్న మోడీ గారు చేసిన అయోధ్యలో స్థాపించారు కాబట్టి మనం కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని మంచిగా అందరూ తరించాలని. జై శ్రీరామ్. నరేష్, నేను భద్రాద్రి డిస్ట్రిక్ట్ పాల్వంచి నుంచి వచ్చాను అనమాట. ఫస్ట్ టైం విత్ ఫ్యామిలీ రావడం. ఇంతకుముందు 2 times వచ్చాను. సో అప్పటికంటే ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ అయితే బాగుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసుకుంటే చాలా చక్కని ఆహ్లాదకరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలా బాగుంది. ఆ టైం చూసుకుంటే కూడా చాలా త్వరగా అయిపోయింది. మాకు ఇంత ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము పర్ణశాల అంటే చాలా క్రౌడెడ్గా ఉంటుంది. లేదంటే మేము అనుకున్నది అయోధ్య రామ మందిరంలో ఈ మధ్య స్టార్ట్ అయింది కదా, దేవుడి మీద కొంచెం భక్తి కూడా ఎక్కువైంది జనాలకి, అందుకే వస్తారు ఫుల్ ఫ్లోటెడ్ అని ఉంటుంది అనుకున్నా. బట్ ఏం లేదు, చాలా పీస్ఫుల్గా అయిపోయింది. క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది. మార్నింగ్ మేము అక్కడ స్టార్ట్ అయినప్పుడు 9:30కి అలా స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేవరకు మనకి 1.5 అవర్లో వచ్చేసాము. జస్ట్ 10 minutes దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. దాని తర్వాత చుట్టూ పరిసరాలు అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. చాలా ఎక్సలెంట్ అసలు ఆహ్లాదకరంగా ఉంది. నెక్స్ట్ ఇంకా అంటే మంచి బోట్ షికార్ అవైలబిలిటీ ఉంది. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ చాలా చిన్న సైజు విలేజ్ అట్మాస్ఫియర్ అయితే ఉంది. చాలా న్యాచురల్ ఎయిర్ అయితే దొరుకుతుంది ఇక్కడ మనకైతే. ఇట్లాంటి టైంలో మనకి బయట సిటీస్ నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో పొల్యూషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఆ పొల్యూషన్ని ఫ్రీ ఏరియాని మనం ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఎక్సలెంట్ ఏరియా అని చెప్పుకోవచ్చు. మనం ఇంకోసారి వచ్చినప్పుడు కూడా ఇంకొక ఫ్యామిలీస్ ఎక్స్ట్రా వచ్చినా కూడా దీంతో ఇలా స్పెండ్ చేయడానికి మంచి ఏరియా ఎంచుకోవడానికి కూడా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం దైవ దర్శనం చేసుకోవడానికి కూడా చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం నా పాప భార్యతో కూడా వచ్చాను. ఐఎమ్ సో ఫీలింగ్ హ్యాపీ. థ్యాంక్ యూ. Class. My daddy, mommy, I love. I think daddy, mommy, they're happy. Okay. You love this God? Yes. Which God? What's our God name? Sri Rama. Sitana. Hmm? Sri Rama. Sri Rama.